అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వెజ్ మంచూరియా తయారీ విధానం చూద్దాం. ముందుగా క్యాబేజీ ఇలాగా సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఇది మొత్తం ఇలా కలిపేసుకుని ఇది ఇలాగ పిసుకుతూ కలుపుకోవాలి క్యాబేజీ. అప్పుడు మనకి వాటర్ బాగా వచ్చేస్తాయి. ఇలాగ వాటర్ పిండేసుకోవాలి. వాటర్ చూసారుగా ఎలా వచ్చేస్తున్నాయో. ఇలా పిండేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 4 పచ్చిమిరకాయలు ఇలా సన్నగా తరుక్కుని వేసేసుకుందాం. ఒక స్వీట్ కార్న్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని వేసేసుకుందాం. కొంచెం అల్లం ముక్క ఇలా సన్నగా తరుక్కుని అది కూడా వేసేసుకుందాం. ఒక 4-5 ఎల్లుల్లిపాయలు ఇలా కోసుకుని ఇవి కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, కాస్త పుదీనా, కొంచెం కరివేపాకు, టేస్ట్కి సరిపడ్డంత సాల్టు, కారం 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 గరిట వరిపిండి వేసుకుందాం, 1/2 గరిట కార్న్ఫ్లవర్ వేసుకుందాం, 1 స్పూన్ మైదా. ఇదంతా కలిపేసుకుందాం. చూసారు కదా ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం పోసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకుందాం. మనకి బంగాళదుంప వేసుకోకపోయినా మంచూరియా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం వీటిని మంచూరియా బౌల్స్ లాగా చుట్టేసుకుందాం. ఇలాగా ఉసిరికాయ సైజ్ అంత చేసుకోవాలి మనం మంచూరియా బౌల్స్. చూసారు కదా ఇలాగా చేసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. అన్నీ అలాగే చేసేసుకుందాం. బాల్స్ తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ వీటెక్కిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ బాల్స్ వేసేసుకుందాం. మంచూరియా బౌల్స్ చూసారు కదా ఇలాగా ఒక్కొక్కటి వేసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇరిగిపోతాయి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. ఎంత బాగా వచ్చినాయో. బాగా ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇంకో వాయి వేసేసుకుందాం. ఇవి కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం వీటిని కూడా తీసేసుకుందాం. చూసారుగా ఎంత బాగా వచ్చినాయో. మంచూరియా బాల్స్ చాలా బాగా కుదిరినాయి కదా. ఇప్పుడు మనం సాస్ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు. ఇది మొత్తం కాసేపు వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం 1 స్పూను కార్న్ఫ్లవర్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుందాం. ఇలా కలిపేసుకోవాలి. సోయా సాసు, చిల్లీ సాస్ ఏమి వేయం కాబట్టి ఇలాగా కార్న్ఫ్లవర్ కలుపుకొని ఇవి వేసుకుందాం. దాంట్లో ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా. 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడ్డంత సాల్ట్ వేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. స్పైసీగా తినేవాళ్ళు కాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు టమాటా సాస్ వేసుకుందాం. ఇందాక కలిపెట్టుకున్న కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకుందాం. చూసారు కదా సాసు బాగా రెడీ అయింది. కాస్తంత వాటర్ పోసుకుందాం. ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మంచూరియా బాల్స్ కూడా వేసేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఈ సాస్ అంతా మంచూరియా బౌల్స్కి పట్టేంతసేపు కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. చూసారు కదా మంచూరియా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కాస్తంత కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి బంగాళదుంప, క్యారెట్ లేకపోయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచూరియా. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.